హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మనకు ఒకటి కాదు, రెండు కాదు, 3717 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి అధికారిక నోటిఫికేషన్ వచ్చిందండి. మీ జీవితం సెట్ అయిపోతుంది అనుకోండి. ఫ్రెండ్స్, మనకు కేవలం డిగ్రీ మాత్రమే అర్హత. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఓపెన్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, ఈసారి ఛాన్స్ మిస్ చేసుకుంటే నిజంగా మీరు చాలా బాధపడతారండి. మనకు జనరల్ కేటగిరీలోనే 1537 ఉద్యోగాలు ఉన్నాయి. సెలెక్ట్ అయితే జీతం ఎంత వస్తుంది తెలుసా? 80,000 రూపాయల శాలరీ మీ అకౌంట్లో పడిపోతుంది అనమాట ఎవ్రీ మంత్ కూడా. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఫేక్ అని ఎవరైతే కింద కామెంట్స్ చేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది నిరూపించండి, ఇది ఫేక్ అని చెప్పి నా ఛానల్ని క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ప్రిపేర్ అవుతూ ఉండండి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ మీదే. ఎవడాపుతాడో చూద్దాం. ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. అలాగే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది వినండి. ఏంటంటే, మనకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ MrVijay.in. ఏంటంటే ఈ వెబ్సైటు ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ లేని వాళ్ళకు జాబ్ వెతికి చూపించడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. మీకు ఎక్కడో దూరం వెళ్ళలేమన్నా మేము అనేవాళ్ళు చూడండి, మీ లోకల్లోనే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి కానీ మనకు తెలియవు కదా. ఆ ఎంప్లాయర్స్ ఈ MrVijay.in వెబ్సైట్లో ఉంటారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వయసు అవన్నీ చూసి ఎంప్లాయర్స్ డైరెక్ట్ వాళ్ళకే కాల్ చేస్తారు. బాబు, ఇలా మీరు చూసాం ప్రొఫైల్ మేము, సో మీరు మా జాబ్కి సూటబుల్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్ రండి అని చెప్పి. ఇక్కడ మీ లోకల్లో ఉండే ఎంప్లాయీస్, ఓకేనా? సో కాబట్టి ఇది సువర్ణ అవకాశం. ₹1 కూడా ఫీజు లేదండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నాము కాబట్టి జెన్యూన్ వెబ్సైటు. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నుంచి మనకు రావడం జరిగిందనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్. ఇది షార్ట్ నోటిఫికేషన్. ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే జూలై 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు. అంటే కేవలం ఒక 5 రోజుల టైం ఉంది మీకు ఇది ఫుల్ నోటిఫికేషన్ రావడానికి. మనకు జూలై 19 నుంచే అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఇది ఫేక్ అని ఎవరైతే అనేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ జూలై 19న అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు చూద్దాం ఎవరు నిజాయితీగా చెప్తున్నారు ఏంటి అని చెప్పి. ఫ్రెండ్స్, మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అధికారికంగా ఈ యొక్క నోటిఫికేషన్ మనకైతే సర్క్యులేట్ అయితే అవుతుంది. 3717 ఉద్యోగాలండి. మనకి ఇక్కడ జనరల్ కేటగిరీకి 1537 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 442 పోస్టులు, ఓబీసీ వాళ్లకు 946 పోస్టులు, ఎస్సీ వాళ్లకు 566 పోస్టులు, ఎస్టీ వాళ్లకు 226 పోస్టులు. ఏది చూసుకునే 100లోనే. ఇక జనరల్ కేటగిరీకి అయితే 1500 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇంకా చూద్దాం ఎంతమంది కసిగా ప్రిపేర్ అవుతున్నారు దీనిల కోసం. సో మనకు నిజంగా అండి జాబ్ వస్తే మాత్రం లైఫ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే శాలరీ చూడండి, 44,900 రూపాయలండి బేసిక్ పే ఇది. ఇంకా మీకు సెక్యూరిటీ అలవెన్స్ అని చెప్పి 20% వస్తుంది బేసిక్ పేకి అదనంగా 20%. ఓకే, ఆ తర్వాత మీకు ఇంకా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కదా, నిజంగా శాలరీ 80,000 నుంచి 1,00,000 మధ్యలో ఉంటుంది. ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో పడిపోతుంది. దీనికి అర్హత ఏంటి అన్నా అంటే గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీ అనేది చదివి ఉండాలి. అది ఓపెన్ డిగ్రీ అయినా పర్వాలేదు, పర్సెంటేజ్తో సంబంధం లేదు, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. ఏ డిగ్రీ అయినా పర్వాలేదండి. ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. చెప్పుడు మాటలు విని మిస్ చేసుకోవద్దు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి దీనికి. ఇది ప్రతి ఒక్క జాబ్కి మ్యాండేటరీ అయిపోయింది, కంప్యూటర్లోనే వర్క్ జరిగేది. ఇక వయసు ఎంత ఉండాలి దీనికి అంటే ఇక్కడ చూడండి ఇచ్చారు, 18 నుంచి 27 సంవత్సరాలు అనమాట. ఇది జనరల్ కేటగిరీకి అంటే 1537 పోస్టులకు అప్లై చేస్తారు కదా, ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకు వయసు ఇది ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 5 ఏళ్ళు, సో అప్పుడు మీకు 32 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఉంది. అదే మీరు ఓబీసీ వాళ్ళైతే 3 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను అవసరం లేదు ఎక్స్పీరియన్స్. మనకు అప్లికేషన్ పెట్టేయండి. ఎలా సెలెక్షన్ చేస్తారు ఫ్రెండ్స్? మనకి ఇక్కడ టైర్ 1, టైర్ 2, ఆ తర్వాత టైర్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. టైర్ 1 వచ్చేసరికి 1 గంట సమయం ఇస్తారు 100 మార్కులకి. సో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ పైన
నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో మనకు 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు వస్తాయి, 5 పార్ట్స్గా వస్తాయి, ఒక పార్ట్కి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా రాయండి. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళని టైర్ 2కి ఎంపిక చేస్తారు. టైర్ 2లో ఏముంటుందంటే కాంప్రహెన్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 20 మార్క్స్కి ఉంటుంది. 10 మార్క్స్కి వచ్చేసరికి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకా మీకు 10 మార్క్స్కి ఏంటంటే కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషియో పొలిటికల్ ఇష్యూస్ పైన ఒక 20 మార్క్స్ పెడతారు. 1 అవర్ 15 మార్క్స్ టోటల్గా. క్లియర్? అంటే రాత పరీక్ష ఒకటి, డిస్క్రిప్టివ్ టైప్ ఒకటి, ఆ తర్వాత ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా సెలక్షన్ అయితే ఉంటుందండి ఈ ఉద్యోగాలకు. ఫ్రెండ్స్, మనకు ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, ఎప్పటి నుంచి అప్లై చేయాలి అనేది మీరు ఇప్పుడు తెలుసుకోండి. సో మనకు హౌ టు అప్లై చూడండి. ఇక్కడ హౌ టు అప్లై కింద mha.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లేదా ncs.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోండి అంటున్నారు. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? మనం చూడండి, జూలై 19వ తారీఖు. మీకు అండర్లైన్ చేస్తున్నాను, ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి. సో ఫుల్ నోటిఫికేషన్ క్లారిటీగా ఉంటుంది. షార్ట్ నోటిఫికేషన్ ఇది మనకు 19వ తారీఖున వస్తుంది. అప్లికేషన్ ఇది రిజిస్ట్రేషన్ డన్ ప్రియర్ టు 19/7/2025. సో మనకు జూలై 19వ తారీఖున స్టార్ట్ అయిపోతుంది, ఆగస్టు 10వ తారీఖున ఎండ్ అయిపోతుంది. ఆగస్టు 10 లాస్ట్ డేట్ అనమాట. అర్థమైందా? సో మీకు ఆ డేట్లో ఫుల్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది, అప్లై లింక్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక తర్వాత మనకు ఫీజు ఎంత అంటే ఇక్కడ మనకు ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు, ప్రాసెసింగ్ ఛార్జెస్ 550 రూపాయలు, టోటల్ 650 రూపాయలు. ఇది ఎవరెవరు పే చేయాలి 650 అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చూడండి ఓన్లీ వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా అయితే మనకు ఫీజు ఉంటుంది. ఆ ఫీజు అనేది మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ ఆన్లైన్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మరి పే అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆల్ ఇండియా వైజ్ ఇది ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. చూడండి, ద పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా సర్వీస్ లియబిలిటీ. ఎక్కడైనా చేయాలి. ఎగ్జామినేషన్స్ హైదరాబాద్, తెలంగాణలో అంటే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఇలా కర్నూలు, ఇలా సెంటర్స్ అయితే ఉంటాయండి. మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆపర్చునిటీని. ఫ్రెండ్స్, మనకు 19వ తారీఖున ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీకు మళ్ళీ వీడియో చేస్తాను నేను. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉండండి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి కెరియర్ని. సో ఇప్పటి నుంచి అసలు ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా బాగా చదవండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.